దయగల మా స్వామి మహేశయ నీ బంగారు పాదములకు వందనాలు. ఉచితమైన కృపను బట్టి దయని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో మీరు తోడుండి నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకున్న దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వాక్య భాగంలోకి వెళ్తుండగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలను మాకు తెలియచేయండి. అయినా మా హృదయాలకు కావలసినటువంటి వర్తమానం మాకు దయచేయండి. వట్టివాడిని మట్టివాడిని ప్రభావికి నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను నీ సిలువు చాటున మరుగుపరచండి. నా నోటిని మీ బోరగా వాడుకోనండి. అలాగే నువ్వు చెప్పినావు ప్రభా, నిలబడి వారు మాత్రమే మీరు కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడని చెప్పేవాడు. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాతో మీరు మాట్లాడండి ప్రభా. మీ ఆత్మ చేత అభిషేకించండి. ఈ స్థలంలో ఉన్న బిడ్డలందరినీ ఆయన నీ నామానికి మహిమకరంగా మీరు వాడుకోనండి. అలాగే మైక్ ద్వారా వింటున్న బిడ్డలకు కూడా ఆయన చక్కని వర్తమానం ద్వారా మాట్లాడండి. మా అందరికీ వినగలిగిన చెవులు గ్రహించుకోవడం దయచేయండి. నిజరాత్మను వ్యతిరేకతను తిరుగుబాటు సంస్కృత యాంటీ స్పిరిట్ని మీరు బంధించి నీ ఆత్మని యొక్క కుమ్మరంపు చేసి ఆయన నీ ఆత్మ చేత మాతో మీరు మాట్లాడి బలపరచు. అయ్యా, నిర్లక్ష్యం ఎక్కడ లేకుండా ప్రభా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు అనేటువంటి నమ్మకంతో నాయన నీకు వైపు చూచుటకు మాకు చక్కని నేత్రాలు, మనోనేత్రాలు దయచేయండి. ఆయన వినగలిగిన చెవులు దయచేయండి. గ్రహించుకున్న హృదయం విని విడిచిపెట్టకుండా గ్రహించుకునే మంచి ఆలోచన జ్ఞానం మాకు దయచేసి నీ కృపలో వద్దులకు సహాయం చేయండి. నీవే మా దేవుడవు, సజీవుడు అని ఆయన ఈ స్థలంలో నువ్వు మాట్లాడుచున్నావు రుజువుపరుచుకున్నావు. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, మీ అందరికీ వందనాలు. మనందరం కూర్చున్నట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు బైబిల్ చూడండి. కీర్తనలు మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నది చాలండి. చూడండి పిల్లరా, ఇక్కడ దేవుడు సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. మొత్తం ఆయన ఆశీర్వదించబడినటువంటి రాజ్యము తీసుకెళ్ళటానికి ఈ లోకానికి అద్వితీయ కుమారుడుగా రాబోచున్నాడు. ఇక్కడ సాదృశ్యాన్ని ఎందుకు చెప్పాడంటే, ఒక పొలాన్ని పేరును పెట్టి ఆ గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకునేటప్పుడు అందులో మేకలు ఉంటవి, గొర్రెలు ఉంటవి. సాయంకాలం అయినప్పుడు వాటిని మేత నుంచి తీసుకొచ్చి వాటి దొడ్డుల్లోకి తోలేటప్పుడు మేకలను గొర్రెలను వేరు చేసి మేకల దొడ్డులోకి మేకల్ని, గొర్రెల దొడ్డులోకి గొర్రెల్ని తోలుతారు. అందుకు దాని సాదృశ్యంగా దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, నీతిమంతులను దేవుడు రేపు రాజ్యము వచ్చినప్పుడు ఈ లోకం నుంచి ప్రత్యేకించిన వారిగా, గొర్రెలుగా ఉన్నటువంటి వారిని, గొర్రెలుగా ఉన్న బిడ్డలను, మంచి బిడ్డలుగా ఏర్పరచుకోవటానికి పిలుచుకుంటున్నాడు. ఆయన రాజ్యంలోనికి పిలవాలని, ఆయన రాజ్యంలో ఆశీర్వదించబడాలని ఆయన కోరుచున్నాడు. అయితే మనం ఎలా ఉంటున్నాం? ఆయన రాజ్యానికి వారసులుగా ఉంటున్నామా?
ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడేవారు అనుకుంటున్నాం ఆయన అంటున్నాడు. అందుకని అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టెను. చూడండి ప్రియరా, ఈ లోకములో మేకలు గొర్రెలు అనగా మేకకి చంచలమైనటువంటి మనసు ఉంటుంది. ఎందుకనంటే అది చూడండి, మేకలు కాసేటప్పుడు కానీ మేకలు మన ముందు వెళ్ళేటప్పుడు గొర్రెలు వెళ్తే ఒక గొర్రె వెళ్తే అన్ని గొర్రెలు చక్కగా తిన్నగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక కేక ఏంగానే కాపరి వెళ్ళిపోతాయి. కానీ కేకకు లోబడవు మేకలు. మీరు గమనించారో లేదో, ఆ 10 మేకలు ఉంటే 10 మేకలు 10 దిక్కులు ఉంటాయి. ఒక చాట గుంపుగా మెయ్యవి. ఎందుకంటే ఏ చెట్టు కనపడితే ఆ చెట్టు కనుక పరిగెడతాడు. ఎక్కడి నుంచి అక్కడికక్కడ చంచలమైనటువంటి మనసు. మీరు గమనించారో లేదో, ఆడవారేమో ఫీల్ అవ్వద్దు. ఏ చర్చిలోకైనా వెళ్ళి చూడండి, ఫుల్పేట్కి ఆపోజిట్లో సేవకుడికి ఎదురుగా కుడి చేతి పక్కన మగవారు కూర్చుంటాడు, ఎడమ చేతి పక్కన ఆడవారు కూర్చుంటాడు. ఏ చర్చిలో గమనించండి. ఎందుకు ఇది సాదృశ్యం అంటే, మ్యాక్సిమం కుటుంబాల్లో 100 గొడవలు వస్తే 90 గొడవలు చంచలమైన మనసు వల్ల వస్తాయి. అవి ఎవరో తెలుసా? ఎవరు? ఆడవారు వల్లనే వస్తుంది. కోపం వస్తే రావచ్చు. ఎందుకో తెలుసా? పక్కన ఆమె 2 రూపాయలు పెట్టి ముక్కు కూడా కొనుక్కుంటే మనం 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాలని అడుగుతాం. కొనేదాకా ఇక ఇంట్లో ఉంటుంది, తపాలు చొట్ల పట్టమే. కారణం ఏంటి తెలుసా? చంచలమైనటువంటి మనసు, నిలకడలేని మనసు, స్థిరత్వం ఉండదు. చూసిందల్లా కావాలి, అన్నీ నాయే. అందుకనే సాతానుడు కూడా చక్కగా తెలివిగా ఎవరు మోసం చేశాడు? ఫస్ట్ ఎవరు మోసపోయారు? అవ్వమ్మ మోసపోయింది. ఎందుకు తెలిసే? వాడికి తెలుసు ఎవడు లోబీగా ఉంటారో, ఎవరిది చిన్న మనసు, ఎవరిది కొరసబుద్దో వాడికి తెలుసు. అందుకనే పావు రూపంలో వచ్చి అవ్వమ్మను పట్టుకున్నాడు. నిన్ను మోసం చేస్తున్నాడు వాడు. దేవుడు అంటున్నాడు, కాదు ఇవన్నీ తింటే మీకేమీ తెలియదు, ఇది తింటే మంచి, మీరు కూడా దేవుడు అయిపోతారని చెప్పిన వాడు. బంగారం వేసుకున్నందుకు మాత్రం మనం ధనవంతులు అయిపోమండి. ఒకటి గమనించుకోవాలి. ఎప్పుడైనా ధనవంతుడు అంటే ఎవరో తెలుసు ఈ లోకంలో? 2 పూటలు హ్యాపీగా అన్నం తిని కుటుంబం అంతా సఖ్యత కలిగి హ్యాపీగా ఉన్నవాడి కంటే ధనవంతుడు ఎవడైనా ఈ లోకంలో? అది ఎంతమందికి ఉంది చెప్పండి. ఆ ధనవంతులు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈ లోకంలో? ఎంతమంది ఉన్నాం ఆ జాబితాలో? డబ్బు ఉంటే ధనవంతుడు కాదు, బంగారం ఉంటే ధనవంతుడు కాదండి. చక్కని మనసు కలిగి కుటుంబం అంతా ఐక్యత కలిగి సంతోషము సమాధానముతో ఉంటూ ఆనందముగా ఈ పూటగా దేవుడు మంచి భాగ్యం ఇచ్చారు. దేవుని స్తుతించుకుంటూ బ్రతికేవాడి కంటే ఆనందవంతుడు, ఆనందమైన వాడు, గొప్పవాడు ఈ లోకంలో ఎవరు లేరు. ఆ ఘనత కావాలి, ఆ ఘనత కావాలి, ఆ దండితను కోరుకోవాలి. మేకలలాగా చంచలమైనటువంటి మనసు ఉంటే చూడండి, అందరూ అలాగే ఆలోచిస్తాం. ఏది కనపడుతుంది? బా ఇది కొనుక్కుంటే భలే ఉంటుంది, బా ఇది దాచుకుంటే భలే ఉంటుంది, ఇది మాకుంటే భలే ఉంటుంది. ఎందుకంటే పక్కన స్థాపించుతారు పెద్దవాళ్ళు, పక్కవాడు తొడపోసుకున్నాడని మనం, అది వాస్తవం. అది ఫైనాన్స్ వచ్చేసాక ప్రతి వాడికి ఏ ఇంట్లో చూడండి ఏది లేదంటూ లేదు. ఇలా పనుల్లో జనాలు గుంపు సంపులు పడిపోతున్నారు. పనికి వెళ్ళేవారు ఏ రోజు కాదు కష్టపడి తెచ్చుకున్న వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే నెల వచ్చిందంటే దగ్గర 15-20 వేలు కట్టాలి ఒక్కొక్క కుటుంబానికి వచ్చి. సగటున ఎవరైనా కావచ్చు, డాక్టర్లు కావచ్చు, బండి ఫైనాన్స్లు కావచ్చు, ఏంటి ఇంట్లో షోకేసులు కావచ్చు, బీరువాలు కావచ్చు, టీవీలు కావచ్చు. ప్రతిరోజు పని ఉంటే కట్టగలరు. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు వచ్చింది ఈ శ్రమ? ఎందుకు ఈ కష్టం ఎక్కడి నుంచి వచ్చింది? కారణం ఏంటంటే ఎదుటి వాడి ఇంట్లో ఉన్నాయని మనం చూసుకుంటున్నాం. చంచలమైనటువంటి మనస్సు, చూసిందల్లా కావాలి. మేక స్వభావం అదే. ఏ ఆకు చూస్తే ఆ ఆకాడికి పరిగెత్తింది, ఏ చెట్టు కనపడితే పచ్చగా చెట్టు కాడికి పరిగెత్తుకు వెళ్ళిపోతూ ఉంటుంది. నిలకడ కలిగి ఉండలేదు. కానీ గొర్రె అలా వెళ్ళదు, మేసుకుంటూ వెళ్తుంది. తలెత్తి చూడదు గొర్రె. తల దించుకుని
తన పని తను చేసుకుంటూ దాని యజమానుడి స్వరాన్ని కనిపెట్టుకుని వెళ్తూ ఉంటుంది. వాడి మధ్య మధ్యలో ఏలయంగానే టక్కని తిరిగిపోతాయి. ఎందుకంటే యజమానుడి స్వరం కోసం ఎదురు చూస్తాయి. మేకలు అలా చూడడం. ఈ లోకంలో బ్రతికే మనము కూడా మేకలు పోలి ఉంటున్నామేమో గమనించుకోవాలి. దేవుడు స్వరం కోసము కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. ఎంతమంది గొర్రె స్వభావం కలిగి ఆయన స్వరం కోసము ఆయన చెప్పిన మాటను వింటూ ముందుకు సాగిపోయేవారు ఉంటున్నాం ప్రియులారా. అత్యాశకు పోతే రేపొద్దున ఏంటి నరకానికి పోతాం. అత్యాశ అంట ఎలాంటి ఘోరమైన స్థితికైనా నడిపించేస్తుంది. అత్యాశ మొదలైందంటే ధనాపేక్ష మన దగ్గరికి వచ్చేసినట్టే. ఆశకు మొదలు ఏమవుతుంది? ఆశపడ్డాక ఏం కావాలి? ఇక ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలో, స్థలం కొనుక్కోవాలో, టీవీ కొనుక్కోవాలో ఆశపడ్డాం. ఇప్పుడు ఏం కావాలి? ఆశ అయితే పడిపోయాం. మన మైండ్ సెట్ వచ్చేసింది, మనకు టీవీ కావాలి. ఇప్పుడు ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు ఇవి అన్నయ్యా లేవు. అప్పుడు కనపడుతుంది ఆశకి. సినిమా కూడా ఉంది, నువ్వు చూసారు లేదు? నేను చూసేది. ఆస్తి మూరుడు, ఆశ బాలుడు. మన బ్రతుకులు చిన్నవి, మన ఆశలు మితము లేనివి. దేవుడు అంటున్నాడు, ఈ లోక ఆశలు తాత్కాలికమైనవి. మీరు ఆశపడండి, ఏకలోకపు సంపద కోసం ఆశపడండి, నా రాజ్య వ్యాప్తి కోసం ఆశపడండి. ఈ లోకంలో ఉన్నవన్నీ తాత్కాలికమైనవే. కానీ మనం ఏం చేస్తున్నామా అంటే దాన్నేమో బెత్తుడు చేసాము, ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఏమో బారెడు చేసాము. నువ్వు ఎన్ని కొనుక్కున్నా, ఎన్ని దాచుకున్నా, ఎంత సంపాదించుకుని ఇక్కడ విడిచెళ్తావు కానీ నీతో తీసుకుని వెళ్ళవు. అది జగమెరిగిన సత్యం, అందరికీ తెలుసు. అది మనందరికీ తెలుసు. ఈ లోకంలోంచి ఏమీ పట్టుకెళ్ళము అని. కానీ పట్టుకెళ్ళేది ఉంటుంది, నీ నీతి, నీ యథార్థత, నీ పరిశుద్ధత. దాన్ని సంపాదించుకున్నామా? ఆయన అక్కడ వేరు చేస్తాడంట. రేపు ఆయన సింహాసనం ముందు ఏం చేస్తాడు? నీతిమంతులను ఒక పక్క, అపవిత్రులను ఒక పక్క, మేక స్వభావం ఒక పక్కకి, గొర్రె స్వభావం ఒక పక్కకి అక్కడ వేరు చేస్తాడు. మనకి ఉదాహరణకి ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు. గొల్లవాడు గొర్రెల్లో నుంచి మేకలను వేరు చేసినట్లుగా మనం ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాం? ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే గొర్రె స్వభావం కలిగి ఉండాలి. నిత్యత్వంలోకి ప్రవేశించాలంటే మనము నిత్యము ఆయనని స్తుతిస్తూ ఉండాలి. పిల్లలు ఎంతమంది మనం ఆయన స్వరం కోసం కనిపెట్టుకుని ఉంటున్నాం? మనం పెంచుకునే జంతువు కూడా మన క్యాటింగ్ అని పరిగెత్తుకు వస్తుందండి. మన ఇంట్లో కుక్క పిల్లని పెంచుకుంటున్నాం అనుకో, దానికి ఒక పేరు పెడతాం, జిమ్మియో, టిమ్మియో, బొమ్మియో. అవునా? దాని క్యాటింగ్ అని అది చక్కగా పాపకుంటూ వచ్చేస్తుంది, ఎంత దూరంలో ఉన్నా. మరి మనము మన దేవుడు మనల్ని ప్రేమించి నీ కోసం నా కోసం ఆయన కవర్సుల్లో ప్రాణం పెట్టి మనల్ని రక్షించి మనల్ని పిలుస్తున్నాడు. ఆయన ఒక్కరోజన్నా ఆయన స్వరం విని ఆయన ఓపి తిరిగామా? ఆలోచించాను ఒక్కసారి. ఏ రోజైనా మనము నా తండ్రి నన్ను పిలుస్తున్నాడు, ఈరోజు నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడని ఎదురు చూసామండి? మనం ఏదైనా ఊరు వెళ్తే అది ఇంట్లో ఉంటే ఎదురు చూస్తూ ఉంటుంది, నా యజమానుడు ఎప్పుడు వస్తాడు, నా యజమానుడు నాకు ఎప్పుడు వస్తాడు, నాకేదో తెస్తాడు, నాకేదో పెడతాడు, నాతో ఆడుకుంటాడు అని ఆశతో ఎదురు చూస్తుంది. అలాంటి ఆయన కూడా అంటున్నాడు, నా కుమారుడు నా కుమార్తె నా రాజ్యం వస్తారు, వారి కోసం నేను వేచి ఉంచాను. నా తండ్రి రాజ్యంలో నేను ఉన్నట్లుగా నా రాజ్యంలో వారిని తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. నా బిడ్డలు ఈరోజన్నా మారతారని ఎదురు చూస్తారు. ఈ సంచలనమైన మనసు నుంచి వేడకపోతే ఆశీర్వాదాలు రావాలి. ఆశీర్వదించబడ ఈ లోకమును ఏర్పరిచినప్పుడు అక్కడ మన కోసం ఇంకో లోకాన్ని ఏర్పరిచాడంట. అయితే గొర్రె స్వభావం కలిగిన వారిగా ఉంటేనే, మీరు అనుకున్న గొర్రె అంటే గొర్రె ఎంత ఉంటుందండి అని, దాని సాదృశ్యం ఏంటంటే అది మౌనముగా ఉంటుంది. కొంతమంది ఎగతాళి చేయొచ్చు, మామూలుగా న్యాచురల్గా గమనిస్తే గొర్రె స్వభావం దేనికి కూడా, ఎందుకంటే అది చక్కగా ప్రశాంతంగా కూర్చుని ఉంటుంది, నిర్మలంగా కుక్కనాడుతుంది, తిని నెవరోసుకుంటూ కూర్చుంటుంది, యజమానుడి కోసం ఎదురు చూస్తుంది. అది దానంతరికి అది పరుగులు పెట్టదు. లోకంలో తిరిగేవాడు, లోకాశలు కలిగిన వాడు ఖచ్చితంగా మేకను పోలుంటాడు. వాడికి
చంచలమైన మనసు, కుదురు ఉండదు, నిలకడ ఉండదు, మంచి ఆలోచన ఉండదు, మంచి జ్ఞానం ఉండదు. ఎవడు పిలిస్తే వాడు ఎనభై పడిపోతా ఉంటాడు. ఏది పడితే అది తింటా ఉంటాడు. మేక ఏది పడితే అది తిన్నట్టుగా అడ్డమైన గడ్డి అంతా తింటా ఉంటారు. చంచలమైన మనసు. ఈ చంచలమైన మనసు ఉన్నవాడు నిలకడ ఉండదు. కుటుంబాల్లో సఖ్యత ఉండదు, ఫ్రెండ్ సర్కిల్లో సఖ్యత ఉండదు, చదువులో జ్ఞానం ఉండదు, పనిచేసే దాంట్లో విలువ ఉండదు. నలుగురిలో చీ అనిపించుకుంటుంది. అదేదో గొప్పగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు గొప్పగానే ఉంటుంది. ఒక వయసు వచ్చాక కొంతకాలం వచ్చాక అనిపిస్తుంది ఎంత దౌర్భాగ్యం బ్రతికామా, ఎట్లాంటి షీప్ మెంటాలిటీ కలిగి నేను బ్రతికానని ఆ రోజు ఏడుస్తాం. కానీ అక్కడ సమాధానం ఉండదు పిల్లలకు. సమాధానం లేదు, క్షమాపణ లేదు. ఇక్కడ ఉండగానే సమాధానం పడాలి. ఎక్కడ ఉండగానే. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన ఏడతాడంటే రేపు మనం అనుకోవచ్చు, ఎవరు చూసి వచ్చామని అనుకుంటున్నాం. అందుకని అంటే గొల్లవాడు గొర్రెలను మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టుకుని, అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడాలారా రండి లోపలికి. ఆయన అంటున్నాడు, ఎక్కడికి రావాలంటే లోపలికి రావాలంట. అక్కడ వరకు అందరూ వెళ్ళిపోతారు, గేటు వరకు అందరూ. చూడండి, ఇప్పుడు ఎలక్షన్ టైం అప్పుడు మనం పిల్లలు తీసుకుని వెళ్ళిపోతాం. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, నడిచే పిల్లలు కార్యక్రమాలు ఉన్నారు, ఎక్కడ దాకా నడుస్తారు వాళ్ళని గమనించారు. ఇప్పుడు తీసుకెళ్ళారా? ఆ లైన్లో బారు వస్తాడు, గదిలో లోపలికి వెళ్తాను చూసారు రోడ్ ఏంటకి, అక్కడ కానిస్టేబుల్ ఉంటాడు. అమ్మ నేను పట్టుకుంటాను పిల్లలు వెళ్ళరాండి. ఎందుకు తెలుసా? మీకు మాత్రమే పర్మిషన్ ఉంది, వీడికి పర్మిషన్ లేదు. వీడు బయట మాత్రమే ఉండాలి. అక్కడ కూడా అంతే. రేపు అందరూ కలిసి వెళ్ళిపోతాం, గేటు దాకా అందరూ వెళ్ళిపోతాం. కానీ అక్కడ ఆశీర్వదించబడిన వాడు మాత్రమే లోపలికి వెళ్తాడు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పినట్లుగా దేవుడు తన చిత్తాన్ని, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనం ఎప్పుడైతే ఆశీర్వాదాలు వేరును పొందుకుని ఆయన కృపని వెంబడిస్తూ ఆయనకి లోబడి ఉంటామో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అందుకని ఆయన లోపలికి ఎందుకు పిలుస్తున్నాడు అంటే, ఎవరు పడతాడు వెళ్ళరు. 10 మంది కన్నా ఇక్కడ 5గురు వెళ్ళారు, 5గురు తర్వాత వెళ్ళారు, తలుపు కొట్టారంట. ఏమని? అయ్యా మేము వచ్చాం ఒకసారి తలుపు అంటే ఏమన్నా వెళ్ళలే. వచ్చారా, రండి మంచి వాళ్ళు, లేట్ అయినా వచ్చారు రండి అన్నాడా? అలా మీరెవరో నాకు తెలీదు. రేపు అంతే, నీ గురించి నా గురించి కూడా అంతే ఉంటుంది. ఈ లోకంలో ఉన్న ఎవరి గురించి అయినా అదే ఉంటుంది. మనము మేకల్లాగా తిరిగేసి ఈ లోకాన్ని జయించేసామని అనుకుని ఈ లోకంలో అన్ని కొనేసుకుని సంపాదించేసుకుంటే పరలోకం వచ్చేస్తుంది అనుకుంటే అసలు రాదు. ఆయన ఆశీర్వదించబడిన వారు మాత్రమే పరలోక రాజ్యంలోకి వెళ్తారు తప్ప వేరే వారు వెళ్ళరు. ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే యథార్థత కలిగి ఉండాలి పిల్లరా. యథార్థత లేకపోతే మనం ఏమి చేయలేం. మన పరిస్థితులన్నీ అనుకూలించో, మన స్థితిగతులు మారిపోతాయి, మన ఆలోచన మారిపోద్ది, మన జ్ఞానం మారిపోయింది. ఈ లోకంలో ఉన్న లోక జ్ఞానము మనం ఎంతో గొప్పతనం అనుకుంటున్నాం. ఈ లోక జ్ఞానం వల్లను ఊరు కూడా దాటించదు. మన ఆలోచన, మన జ్ఞానం ఊరి చివరకు కూడా తీసుకెళ్ళదు. ఎందుకంటే మనం బ్రతుకుండగా 100 ఆలోచన చేస్తాం. నేను ఎలా వండాలి, నేను అలా వండాలి, ఒకవేళ చనిపోతే ఎలా జరగాలి, అలా జరగాలి. కానీ అది ఎలా జరిగింది ఎవరికి తెలియదు. మనం అనుకుంటాం మాత్రమే. అంటే మన ఆలోచన ఎక్కడికి ఊరి చివరకు కూడా మనల్ని తీసుకెళ్ళదు. అది ఒకటి గమనించాలి. మనం 10 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత లెక్కేసుకుంటున్న లెక్క ఈ రాత్రి దేవుడికి పిలిస్తే ఈరోజు సాయంకాలం మన ఆలోచన ఏంటో తెలుసా? మనల్ని ఎవరు నడిపిస్తాడో తెలుసా? ఈ లోక జ్ఞానం అంతే. అది కొంత మట్టిగా ఉపయోగపడుతుంది, పరమకు తీసుకెళ్ళదు. అందుకని ఆయన అడగాలి. ఆయన జ్ఞానం మనకు కావాలి. ఆయన అంటున్నాడు, ఎవరికైతే జ్ఞానం కొద్దుగా ఉందని అడుగుతారో నేను వారికి జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు. మనం ఏమడుగుతున్నాం? ఈ చంచలమైన మనసును తీసివేమని అడగాలి. స్థిరమైన మనసు ఉండాలి, ఖచ్చితమైనటువంటి మనసు ఉండాలి. ఆయన కోసం ప్రయాసపడడానికి మంచి జ్ఞానాన్ని సంపాదించాలి. ఆయన స్వరం వినటానికి ఎప్పుడు సర్దుబాటు కలిగి ఉండాలి. మనకి ఎవరైనా ఫోన్ చేస్తానంటే ఏం చేస్తాం? చూస్తూ ఉంటాం.
ఫోన్ ఇంకా రాలేదేంటి ఒకవేళ మిస్టేక్ మనం ఏదైనా వెళ్ళలేదేమో, ఒక అరగంట రాకపోతే సైలెంట్లో పడిపోయిందేమో ఫోన్ ఉండి ఒకసారి చూద్దాం అని ఫోన్ చెక్ చేసుకుంటాం. అయినా చేయలేదు అనుకోండి, మనమే చేస్తాం. ఏంటి ఎంతసేపు అయింది ఇంకా చేయలేదు. మరి ఏ రోజన్నా ఏంటి నాతో దేవుడు మాట్లాడతాడనుకుని ఎదురు చూస్తున్నాడు, మాట్లాడట్లేదు, ఏంటి ప్రభావ నువ్వు నాతో మాట్లాడట్లేదు, ఎందుకే నేను ఏ రోజన్నా మనం రిప్లై ఇచ్చామా, ఆయనకి అడిగామా, ఎదురు చూసామా, అసలు అడిగేదాకా కదా ముందు ఎదురు చూస్తున్నామా? ఆయన మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ఆయన రాజ్యం తీసుకెళ్ళాలని మనందరి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. మీరు మేకలాగా కాదు గొర్రెలాగా మార్చబడాలనుకున్నాడు. ఆయనేమో ప్రేమను పంచుతున్నాడు. పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామండి. ఆయనేమో ఆయన లోపలికి రమ్మంటున్నాడు, తన తండ్రి రాజ్యంలోకి తీసుకెళ్తాను, మీకోసం అక్కడ ఒక రాజ్యాన్ని ఏర్పరిచాం, ఆ రాజ్యం వారసత్వ హక్కును సంపాదించుకోండి. డబ్బులు పెడితే కొనుక్కునేది కాదు, అది వారసత్వ హక్కు. ఆస్తులుంటే వచ్చేది కాదు, జ్ఞానముతో సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఉన్న మాలిన్యానికి దూరముగా ఉండాలి. ఈ లోక మాలిన్యాన్ని కడుక్కోవాలి. తెలియక స్టార్టింగ్లో అంటించేసుకున్నాం. చిన్నప్పుడు పిల్లవాడు ఊరు రోడ్డప్పుడు వెళ్తాడు, పేడ ఉందనుకో తొక్కుతూ ఉంటాడు. అవునా? మీరు ఎప్పుడు తొక్కలేదని మేము దొరికాం, ఆడుకున్నాం వాడితో. ఇప్పుడు ఆడుకుంటానా? ఎందుకని? అది పేడ వాసన వచ్చింది అని నాకు తెలుసు. ఇప్పుడు కూడా ఆడుకుంటాను అనుకోండి, నన్ను ఏమంటారా? మంచోడు అంటారా? ఇదే ఒక మెంటల్ అయింది ఇరికెళ్తుంది ఖచ్చితంగా. ఇది మైండ్ ఏమైనా పోయిందనుకుంటా, పేడతో ఆడుకుంటాడు, ఎంతో వయసు వచ్చినా ఎద్దులాగా ఉంటాడు అంటాడు. ఇప్పటికీ పాపం అని తెలిసి కూడా ఇంకా అదే పాపం వైపు పరుగులు పెడితే, మనం చేసేది తప్పు అని తెలిసి కూడా అదే తప్పు వైపు పరుగులు పెట్టి ఆ తప్పునే చేస్తే ఇప్పుడు మనల్ని ఏమన్నా? చిన్నప్పుడు పేడ తొక్కేస్తే మా అమ్మ ఏం చేసేది, కొట్టేది కాదు, నన్ను కాళ్ళు కడిగేది. ఎందుకంటే నేను చిన్నపిల్లడు కాదు. ఇప్పుడు కూడా తొక్కెళ్తే కాళ్ళు కడిగిద్దా? కళ్ళు కనపడతలేదా? ఎలా బుద్ధి లేదా? కాళ్ళు కడుక్కోసుకొని తిట్టింది. దేవుడు ఎప్పుడు మనం తిట్టాడా? ఎన్నిసార్లు తప్పు చేసాం మనం, తెలియక, మళ్ళీ తెలియక చేసానేమో అదొక వంక చెప్పొద్దు, అదొక అబద్ధం చెప్పొద్దు. తెలిసి అనేక మార్లు పాపం చేసాం మనం, చెయ్యకూడని పాపాలు చేసాం. కానీ దేవుడు నన్ను మనల్ని ఎప్పుడైనా విడిచిపెట్టాడా? ఎప్పుడైనా కొట్టాడా? ఎప్పుడైనా తిట్టాడా మన దేవుడు? ఇంకా నువ్వు ప్రేమిస్తున్నాడు అయినా నువ్వు. ఎందుకంటే నా బిడ్డలు ఈ రోజన్నా మారుతారు. ఇప్పటికైనాను మేక స్వభావం విడిచి గొర్రె స్వభావం ధరించుకుంటారు. ఇప్పటికైనా నా రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడతారు అని ఎదురు చూస్తున్నాడు ఆయన. అది మనకేమైపోయింది అంటే అలుసు అయిపోయింది. మనం అనుకుంటున్నాం అది రాదు, ఇంకా సమయం. ఆయన అంటున్నాడు, నేను రాలేక కాదు, నేను రాననుకుంటున్నారు, కొంతమంది రాలేకపోతే అనుకుంటున్నారు, కానీ నేను ఆ క్షణంకి వస్తే వాళ్ళ ఉగ్రతను తట్టుకోలేరు విరుద్ధుడే. ఆయన ఉగ్రతను రాగలం, తట్టుకోగలమని మనం. ఆయన వస్తే చూడగలమా? ఆయన రెప్పపాట్లు వచ్చి వెళ్తాడు. కాకపోతే ఇంకా మనం మారలేదని మన కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ కోసం, నా కోసం ఇంకా అవకాశం ఇచ్చాడు. ఈరోజు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. నా బిడ్డలు ఈ రోజన్నా మారుతారని ఎదురు చూస్తున్నాడు. ఎవరిని ఎప్పుడు పిలుస్తాడు ఎవరికి తెలియదు. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికే తెలియదు. దేవుడు యొక్క సృష్టి. దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడు ఎవరికి తెలియదు. వయసుతో పని లేదు, వయసుతో తారతమ్యాలు లేవు. దీనికి సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి ఉందండి, మనం సిద్ధపడ్డామా? ఆయన రాజ్యంలోకి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. మనందరినీ ఆయన రాజ్యంలోకి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, అప్పుడు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారులారా, లోపలికి లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు మీ సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని. మనం ఎక్కడ స్వతంత్రించుకుంటున్నాం? మన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకున్నామండి. ఏ రోజైనా ట్రై చేసామా మనం అసలు ఆయనతో వెళ్ళాలి అని, ఆయన రాజ్యంలో ఉండాలి అని? ఏ రోజైనా మనము ఆశపడ్డామా?
ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల్ని ఆశపడుతున్నామా? వేటిని ఆశపడుతున్నాం? ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం కావాలంటే ఆయన కొరకు ఆశపడినప్పుడు తృప్తి పడాలి. తృప్తి అంటే సంతోషం ఉన్న దాంట్లో తృప్తి చెందాలి. చెందుతామా? ఈరోజు పచ్చడి ఉంది, పచ్చడిలో తృప్తి చెందుతామా? ఆయన మాటకు లోబడి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు ఒక ఆయన. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదించబడ్డాడు. ఎవరైనా అబ్రహాముని బయలుదేరంటే బయలుదేరాడు, కూర్చో అంటే కూర్చున్నాడు. ఈ దేశాన్ని నీ సొజల్ని విడిచి నువ్వు బయలుదేరవాయా అని చెప్తే మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయాక ఉండమన్న కాడ ఏం చేసి ఫస్ట్ ఉన్న కాడ ఏం కట్టాడు అంటే బలిపేటను కట్టుకున్నాడు. తర్వాత కూర్చుని గుమ్మం వాకిని కూర్చుని ఎదురు చూస్తున్నాడంట. ఆ తండ్రి వస్తాడు, నాతో మాట్లాడతాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ కూర్చుని? గుమ్మం వాకిట్ అంటే గుమ్మం ముందు కూర్చుని ఎదురు చూస్తున్నాడు. నా తండ్రి వస్తాడు. ఏ రోజైనా మనం ఆయన కోసము ఇంట్లో కూర్చుని మందిరంలో కూర్చుని ఒక గంట ఎదురు చూసామో నాతో దేవుడు మాట్లాడతాడు నమ్మకంతో. ఆయన బయట కూర్చుని ఎదురు చూసాడు. అరణ్యంలో అక్కడ గోడారం వేసుకుని ఆయన వచ్చాడు. అప్పుడు ఆయన విందు చేసి పెట్టాడు. అప్పుడే ఆయన ఆశీర్వాదం పొందుకున్నాడు. ఏం ఆశీర్వాదం ఇచ్చాడు ఇప్పుడు ఆయనకి? ఏం ఆశీర్వాదం ఇచ్చాడు? ఎవరిని ఇచ్చాడు? ఇస్సాకుని ఇచ్చాడు. ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఆయనకి వాగ్దానం ఇచ్చాడు. ఏమని? కుమారుడిని నీకు ఇస్తున్నాడు. కుమారుడు ఇచ్చాడు. ఎవరైనా ఇస్సాకుని ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమని అడిగాడు? నీ కుమారుడు నాకు ఇచ్చేసేవా బాబు, నీ దగ్గర కదా. అప్పుడు వెనకాడా? వెనకాడాడండి. నక్కాములు మూటలు కట్టాడు, అన్నీ కట్టాడు. తీసుకుని వెళ్ళినప్పుడు అడిగాడు అంతే, సార్ అయ్యా పొలంలో ఉన్నాయే, అగ్గి ఉంది, అన్నీ ఉన్నాయి, బలేది ఉందరా అక్కడ దేవుడు సిద్ధపరిచాడని చెప్పి గాడిని తీసుకుని అన్నీ తీసుకుని వెళ్ళాక ఎత్తి మూటని ఎత్తిమే పెట్టాడు. పదాలు ఎక్కడ వెనుకంజ వేయడు. ఎందుకో తెలుసా? అక్కడ నమ్మాడు. నేను నమ్మిన వాడు నన్ను అన్యాయం చేయడు, నేను నమ్ముకున్నవాడు, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నన్ను ఎక్కడ నట్టేట్లో ముంచాడు. కొంచెం శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, బాధ ఉండొచ్చు, కానీ తుదకు నాకు సంతోషాన్ని ఇస్తాడు అని నమ్మాడు. అక్కడ అబ్రహాం నమ్మి వెళ్ళాడు. బలిపెట్టడానికి అక్కడికి వెళ్ళాడు. రాయి కట్టాడు, స్థితి పేర్చాడు, అన్నీ పేర్చాడు. కొడుకును పడుకోబెట్టాడు, కట్టాడు, కత్తి ఎత్తాడు. ఈ లోపల అబ్రహాం నువ్వు అది పొదల్లో బలి కోసం ఉంచానని చెప్పి కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు అక్కడ పెట్టాడు. చూడండి ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకార్యం అవుతుంది. మనము అక్కడ దాకా దేనికని ఈ కూర 500 వచ్చింది, 50 రూపాయలు దేవుడికి దేవుడికి తీసి పక్కన పెడతామా? ఆయన కుమారుడిని బలిచ్చాడు దేవుడికి. ఈరోజు 2 రోజులు నాకు ఇవాళ 24 గంటల సమయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కదా, 2 గంటల 40 నిమిషాలు దేవుడి సమయం అని పక్కన పెడతామా? ఏమంటే ఈ చిన్న చిన్నవే మనం పెట్టాం. 2 గంటల 40 నిమిషాలు డబ్బులే పక్కన పోనీ, డబ్బులు కూడా కదా అసలు. డబ్బులు అంటే మనం తీయమనుకోండి, సమయం అన్నా తీయాలిగా. అది కూడా మనకు మాత్రం కార్యాలు జరిగిపోవాలి, అద్భుతాలు జరిగిపోవాలి. మనం కూడా గొర్రెలు లెక్క వెళ్ళిపోవాలి. ఎక్కడికే? పరలోకం. ఎలా వెళ్తామండి? వెళ్తామా? ఒకసారి ఆలోచన చేయండి. ఆశీర్వాదాలు పొందుకుని కూడా మనము ఇంకా వెనుదిరిగిన వారిగా మేక స్వభావమే ఉంది, అయినా మన కార్యాలు చేస్తున్నాడు ఆయన. ఇంకా చిన్న బిడ్డలు మారుతారులే, ఇంకా చిన్న మనసులో ఉన్నారు. కానీ పిల్లల రాకడ ఉగ్రత ఒక్కసారి వచ్చి పడిపోతుంది. ఇంకా అప్పుడు అంతా అయిపోయి ఇంకా సరి చేసుకోవడానికి, ఒప్పుకోవడానికి దిద్దుబాట్లు ఏమీ ఉండవు. అందుకనే ఆయన అంటున్నాడు, సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ఈ మట్టి శరీరంలో ప్రాణం ఉండగానే ప్రాయశ్చిత్తం చేసుకో, అన్నింటిని ఒప్పుకొని సరి చేసుకోవాలి, ఆయనకి నమ్మకంగా బ్రతకాలి. యేసు ప్రభు అంటే తెలియకముందు, ఎరగకముందు చేసాం, రక్షణ పొందకముందు పాపం చేసాం. ఓకే, రక్షణ పొందాక కూడా పాపం చేస్తే, రక్షణ పొందాక కూడా అపవిత్రత చేస్తే, రక్షణ పొందాక కూడా ఇంకా దుర్మార్గపు పనులు చేస్తే ఎంత దుఃఖిస్తున్నాడో ఆలోచించండి. మనల్ని బట్టి ఆయన ఎంత బాధిస్తున్నాడో చూడండి. నలుగురిలో ఎంత నవ్వులు పాలు చేస్తున్నామో గమనించండి.
నేను ఒక త్రాగుబోతుగా తిరుగుబోతుగా ఉంటే నా తల్లికి ఆనందమా? నా తల్లికి ఎంత వస్తా? నా తండ్రికి గౌరవం అది. ఇది ఎవడంటే పలానోడు కొడుకు, పలానోడు అబ్బాయి, వీళ్ళు తాగుబోతురా, తిరుగుబోతురా, పనికి మానోడురా. వాళ్ళ అమ్మ నాన్న చూస్తే నీతి గౌరవం చెబుతారు, మేము నీతిమంతులు అంటారా, వీడు చూస్తే నేను కోరం బాగూడరా అని. అంటే మా అమ్మ చాలా సంతోషంగా, ఆహా మా అబ్బాయి మంచి పేరు వచ్చిందంటారా? ఏముంటుంది సంతోషమా? దుఃఖం. మనల్ని బట్టి మన తల్లిదండ్రులు గంట రాకపోయినా పర్లేదు, కానీ అవమానం తేకుండా ఉంటుంది చాలు. ఇప్పుడు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామండి, అది మంచి మార్గం అండి, మేము అందులో ఉంటున్నామండి, మేము అదండి ఇదండి అని చెప్పుకుంటున్నాం. మరి మన ప్రవక్తను చూసేవారు ఎంతమంది ఉన్నారు? దానికి తగినట్లుగా నడుచుకుంటున్నామా? అపవిత్రత అంటుకోకుండా చూసుకుంటున్నామా? పాపానికి దూరంగా ఉంటున్నామా? మన తలంపుల్లో జయముందా? మన చూపుల్లో జయముందా? మన మాటల్లో జయముందా? అది గమనించుకోవాలి. ప్రతిరోజు దేవుడిని అడగాలి. ఉదయకాల ప్రార్థనలో మొదట అడగాల్సింది జయాన్ని. ఈ రోజు అంతట్లో నాకు జయాన్ని ఇవ్వయ్యా. నా తలంపులు, నా చూపులు, నా మాట, నా నడవడిక, నా ప్రవర్తన, నా అలంకరణ, నా వస్త్రధారణ బట్టి నాకు జయాన్ని. నా వస్త్రధారణ చూసుకోవడం ఎవడు తలంపుల్లో పోడవకూడదు. నా వేషధారణ చూసి, నా మాట చూసి, నా చూపు చూసి ఎవరు ఎక్కడ తప్పిపోకూడదు. దానికి నేను తీర్పులో నిలబడకూడదు. నేను నీకు అలంకరించుకోవాలి. లోకంలో అందరికీ నేను ఒక మంచిగా కనపడాలి, చక్కగా, ఒక అన్నగా, ఒక తల్లిగా, తండ్రిగా, ఒక చెల్లిగా కనపడాలి అని అడగలుగుతారు. అది అడుగుతామండి. ఈరోజు అడుగుతున్నారా? దేవుని పొద్దున్నే ఉదయకాల ప్రార్థన అడుగుతున్నారా? అది ఏమడుగుతున్నారు? ఉదయకాల ప్రార్థన ఇవాళంతా మమ్మల్ని చక్కగా కాపాడు, మేమేంటి వెళ్తే మాకు అన్ని చేయాలి, మాకు ఎక్కడికి వెళ్తే అక్కడ అన్నీ ముందు వచ్చి పడిపోవాలి. ఎక్కడ పడిపోతాం అక్కడ పడిపోతాం. జాగ్రత్త. ఎక్కడ పడితే అక్కడ పడిపోయినట్టే. సంక్రాంతి వస్తుందంటే ఎండు చెట్టు కనపడుతుందంటే చూస్తూ ఉంటాడు. నీకు దగ్గరికి వచ్చింది రెండు అంటాడు. ఎందుకు? సంక్రాంతి వస్తుందంటే ఎండు మొక్కలు కనపడి అనుకో, ఎండు చెట్లని ఎవడో ఒకటి చూసా నీకు దగ్గరికి వచ్చింది రెండు అంటున్నాడు. ఎందుకు? తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తాడు? తగలబెట్టేస్తాడు. పడిపోతే సాతాను అంటాడు, నీకు దగ్గరికి వచ్చింది రెండు తీసుకెళ్తాను నిన్నంటా ఉంటాడు. జాగ్రత్త. మనం పడ్డామా ఏంటి? ఏషియా మొద్దు నుంచి సిగురు పుట్టకపోతే ఏషియా మొద్దు కూడా కాలిపోయేదేమో, కానీ ఏషియా మొద్దు నుంచి ఏం పుట్టింది? సిగురు పుట్టింది. మరలా అది బ్రతికేది. అలాగూ మనం కూడా బ్రతికిన వారమై ఉండాలి. మళ్ళీ వచ్చి సిగురు పుట్టాలి. చిగురు పుట్టకపోతే తొలకర వర్షం పడినప్పుడు కూడా మొదలు సిరికించకపోతే ఏం చేస్తుందండి? ఇంకా పనికిరాదు. లోడైపోయింది, పనికిరాదు. 2 సార్లు చూస్తారు తొలకరవానికి, అయినా సరే అది సిగరించకపోతే దానివల్ల ఉపయోగం లేదా, తీసేసి ఇంకోటి పెడతారు అక్కడ. మరి మనం ఎలా ఉన్నాం గమనించుకోండి. ఎండిపోయిన మొద్దుగా ఉన్నామేమో, చిగురింపు లేని వారిగా ఉన్నామేమో, ఫలాలు లేని చెట్టుగా ఉన్నామో, ఫలింపు లేదేమో. చూడండి ప్రియులారా, ఫలించని ప్రతి చెట్టున మొదట గొడ్డలు పెట్టి ఉంచానంటున్నాడు ఆయన. దాన్ని నరికి అగ్నిలో వేసేస్తాడంట. మళ్ళీ ఫలింపు లేదేమో. ప్రియులారా గమనించండి, పరిశీలన చేసుకోండి. చిగురించుట మనము సహజం. ప్రతి మొక్క చూడండి, వర్షం పడినప్పుడు ఏమవుతుంది? చిగురిస్తూ ఉంటుంది. కొత్త విత్తనాలు పైకి వస్తూ ఉంటాయి. మరి మనల్ని బట్టి మనం చిగురిస్తే మళ్ళీ ఫలాలు ఉంటాయి. మనల్ని బట్టి కొన్ని విత్తనాలు రాలినప్పుడు మరికొన్ని మొక్కలు వస్తాయి. అసలు మనమే ఫలించకపోతే ఇంకా మొక్కలు ఎక్కడి నుంచి వస్తాయి? కొత్త ఎక్కడ వస్తాయి? అందుకని ప్రియులారా మనము గొర్రె వలె ఉండాలి. మంచి ఫలాలు, మంచి వాటిని ఈవులను ఆశించాలి. చూడండి, ఏది పడితే తిందో. గొర్రెలు పోయి ఏ ఆకు కనపడితే ఆ ఆకు తిందో. మంచి ఆకులు మాత్రమే. ఈ మేక దొరికిందల్లా తినేస్తుంది. మనం కూడా అంతే. లోపల ఏది కనపడితే తెచ్చేసుకుంటున్నాం, ఏది కనపడితే వెంబడి వెళ్ళిపోతున్నాం. అలాంటి మనసుతో నిలకడైనటువంటి మనసు, స్థిరమైన కలిమి, స్థిరమైనటువంటి పొలం ఇంకోటి ఉంది మనకి. స్థిరమైనటువంటి పొలము వెళ్ళటానికి తగినటువంటి జ్ఞానంని ఇవ్వమని మనందరం కొంచెం ప్రార్థన చేసుకుందాం. ప్రభావ మాకు తగిన జ్ఞానం ఇవ్వు, ఈ రాజ్యంలోకి రమ్మంటున్నావు. అయితే ఆ రాజ్యం రావాలంటే కావాల్సినటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయ ప్రభావ అని మనందరం ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా స్వామి మా యేసయ్య, నీ బంగారు పాదములు నీకు వందనాలయ్యా. నీ చేత ఆశీర్వదించబడిన, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు లోపలికి రమ్మంటున్నావయ్యా. నీ చేత మేము ఆశీర్వదించబడాలి. నీ మేలులు పొందుకుంటున్నాం, కానీ నీకు లోబడలేకపోతున్నాం.
అయ్యా నీ వైపు చూస్తున్నాం కానీ నిలకడ లేని వారికి ఉంటున్నాం. ఈ లోకం వైపు సంచలమైన మనసు కలిగిన వారికి, మేక స్వభావం కలిగిన అయినా దొరికిందల్లా తినడానికి తెచ్చుకోవడానికి పరుగులు పెడుతున్నాం ప్రభా. అదేదో ఒక రోజు శాపంలోకి తీసుకుపోతుందయ్యా. ఈ లోక ఆశ నాకు వద్దయ్యా. లోక ఆశ నుంచి విడిపించండి, ఈ లోక మాలిన్యం నుంచి విడిపించండి అయ్యా. అయ్యా ప్రత్యేకించబడిన వారిగా మేము మార్చబడాలి, నీ బిడ్డలుగా మేము రూపొందించబడాలి. నీ రాజ్య వ్యాప్తి కోసం నాయన ఆకలి దప్పికలైన నువ్వు ప్రభా సంతోషంగా ఆనందంగా నాయన గడపటానికి తగిన జ్ఞానమును మాకు దయచేయి అయ్యా. నీ నీతిని, నీ రాజ్యము కొరకు నాయన కనిపెట్టుకుని ఎదురు చూడటం మాకు నేర్పించు. మెలుకో కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన. గొర్రె తన యజమానుడి స్వరము నాయన కేక వినగానే ఎలా ఆగుతుందో నీ స్వరం విని మేము నాయన లోకంలో పడకుండా నీ వైపు తిరుగుటకు జ్ఞానమును మాకు దయచేయి. నీ స్వరం వినే చెవులు మాకు దయచేయి, నీ మాట వినే హృదయం నాకు దయచేయి, గ్రహించుకునే హృదయం నాకు దయచేయండి. నిన్ను చూసే మనోనేత్రాలు నాకు దయచేయండి. ఈ పాపపు లోకము చూసే నేత్రాలు నాకు వద్దు నాయన. ఈ లోకం గుడ్డివాడిగా ఉన్నప్పటికీ నాయన నీ మనోనేత్రం ఉంటే నిన్ను చూస్తాను, నీ రాజ్యంలో చూస్తాను కదా ప్రభా. అట్టి మనోనేత్రాలు మాకు దయచేయండి. ఈ లోకమాల నుంచి విడిపించండి. ప్రత్యేకించబడి వారికి మేము ఉండాలి. మమ్మల్ని బట్టి నీ నామానికి ఘనత రాకపోయినా పర్లేదు, అవమానం తెచ్చేవాడికి నేను ఉంటాకు వీల్లేదు. ఎస్ అయ్యా, మా మంచి దేవాన్ని కొందనాలు. మీరే నాతో మాట్లాడినందుకు మీకు కొందనాలు. ఎత్తబడిన వాటికి మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపు దయచేయండి. నువ్వు అంటున్నావు ప్రభా ఫలించండి, ప్రతి చెట్టు మొదటి గొడ్లు పెట్టి ఉంచాను, ఫలించకపోతే నరికి అగ్ని లేస్తానంటున్నావు ప్రభా. మాలో ఫలాలు లేవయ్యా, నాలో ఫలింపు లేదయ్యా, నాలో సిగురింపు లేదయ్యా. ఏసయ్యా మమ్మల్ని శిథిలింప చేయండి అయ్యా, ఫలింపు దయచేయండి అయ్యా. ఫలాలు కలిగిన వారుగా చేయండి అయ్యా. ఫలాలు నలుగురికి మాదిరికరంగా మంచిగా ఉండకు సహాయం చేయండి. నలుగురిని మాదిరికరంగా మార్చే విధానం మాకు నేర్పించండి అయ్యా. నీ బిడ్డలుగా మీరు తీర్చిదిద్దండి అయ్యా. అయ్యా ఇలాంటి అవకాశం మరలా మాకు తెలియదయ్యా. ఈరోజే మిమ్మల్ని సరి చేసుకోవటం మాకు నేర్పించండి. మా బ్రతుకుల్లో చేయండి, మా కుటుంబాల్లో చేయండి, మా సంఘంలో చేయండి, మా తలంపుల్లో చేయండి, మా నడవడికలో చేయండి ఉండయా. మా మనసుల మీద చేయండి, చంచలమైన మనసు నుంచి జయాన్ని ఇచ్చి ఆయన నీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి అయ్యా. మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. నీ స్వరం వినే సేవలు మాకు దయచేసి నాయన మధ్యాహ్న సమయంలో ప్రభా ఎత్తబడిన వాక్యం మంద హృదయాల్లో నీరు కట్టి ఫలింపు దయచేసి మీరు నాతో మాతో మీరు మాట్లాడిన మాటలు మా హృదయంలో దాచుకుని నెవరు వేసుకునే వాక్యం ఆయన మంచి జ్ఞానాన్ని మాకు దయచేసి నీ కృపలో వద్దకు సహాయం చేయమని, నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుని మరి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.